ఎన్టీఆర్ తన లైనప్ మార్చేస్తున్నారా? ఆల్రెడీ లిస్ట్లో ఉన్న సినిమాల్ని కాదని కొత్తగా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారా? లేటెస్ట్గా ముంబై ఎయిర్పోర్ట్లో కెమెరా కంటపడిన తారక్ ఈ విషయంలో ఫ్యాన్స్కి ఇచ్చిన హింట్ ఏంటి? ప్రెజెంట్ ఎన్టీఆర్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయంటే 4 టక్కున చెప్పేస్తారు అభిమానులు. అందులో రిలీజ్కి రెడీగా ఉన్న వార్ 2, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా. ఈ రెండూ కాకుండా కొరటాల శివ డైరెక్షన్లో చేయాల్సిన దేవరా 2, త్రివిక్రమ్తో చేయబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్. కానీ ఈ లైనప్ ఇప్పుడు మారబోతోంది అనే న్యూస్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. హిందీలో ఎన్టీఆర్ డెబ్యూ ఇస్తోన్న సినిమా వార్ 2. ఆగస్టు 14న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీతో ముంబైలో ల్యాండ్ అయ్యారు తారక్. ముంబై ఎయిర్పోర్టులో చేతిలో మురుగన్ పుస్తకంతో కనిపించారు ఎన్టీఆర్. మురుగా ది లార్డ్ ఆఫ్ గాడ్, ది గాడ్ ఆఫ్ విజ్డమ్ అనే బుక్ వీడియోలో హైలైట్ అయింది. దీంతో మురుగా బుక్తో ఉన్న తారక్ ఫొటోస్ని తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్తో ప్రొడ్యూసర్ నాగవంశీ తెరకెక్కించబోయే మైథలాజికల్ ప్రాజెక్ట్ కార్తికేయునికి సంబంధించినదిగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ మురుగన్ బుక్తో కనిపించడంతో ఎన్టీఆర్ అప్పుడే త్రివిక్రమ్ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం నెక్స్ట్ లెవెల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. అవి ఫైనల్ అయ్యేలోగా తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని కార్తికేయుని ప్రాజెక్టులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ లైనప్లో ఉన్న దేవరా 2 సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉందంటున్నారు జనాలు.